నెయ్యి కోసం వందలు వందలు ఖర్చు పెట్టే బదులు ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్ ఘీ చేసుకుంటే ఎలా ఉంటది చెప్పండి? చాలా మందికి ఎలా చేసుకోవాలో తెలియక చేయకుండా ఉంటారు. నేను ఒకసారి వీడియోలో చెప్తాను చూసేయండి. ముందుగా నేను పెరుగు మేగడ తీసుకున్నాను. పాల మేగడతో కూడా చేయొచ్చు. అందులో కొన్ని ఐస్ క్యూబ్స్‌తో సహా కొన్ని ఐస్ వాటర్ కూడా వేసేసుకొని మనము మిక్సీ పట్టేసుకోవాలి. పాల మేగడతో కూడా చాలామంది చేస్తా ఉంటారు. కానీ మేము రెగ్యులర్‌గా పెరుగు మేగడతోనే చేస్తాం కాబట్టి అదే చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం నేను పాల మేగడతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మిక్సీ పట్టాక మనం వేసిన వాటర్ మరియు పెరుగు మేగడ అనేది సెపరేట్ అయిపోతుంది. అదే మనకి వెన్న. మిక్సీ జార్‌లో నుంచి అలా మనం తయారు చేసుకున్న వెన్నని మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ వెన్నని మళ్ళీ ఐస్ వాటర్‌తో కడిగేయాలి. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి స్టోర్ చేస్తా ఉంటాం కదా! అలా కడిగేసుకున్నాక చూడండి వెన్న ముద్ద ఎంత టెంప్టింగ్‌గా ఉందో. ఇప్పుడు దీన్ని కరిగించుకుందాము. దానికోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టేసి దాంట్లో ఈ వెన్న ముద్దని వేసి కరిగించుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. అలా 10-15 నిమిషాల తర్వాత నెయ్యి అనేది రెడీ అయిపోయింది. మీరు ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి.